హాయ్! ఈ గోదావరి అమ్మాయి పొద్దున్నే లేవగానే ఏం వర్క్ ఉంటదా అనుకుంటున్నారా? చూసేయండి ఏమేం పనులుంటాయో. పొద్దున్నే లేవగానే బ్రష్ చేయాలి, వాటర్ తాగాలి, స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని, తర్వాత ఏం కూర వండాలా అని ఆలోచించాలనమాట. మరి పిల్లలకి ఇష్టమైంది కదండీ వండాలి. ఆళ్ళకి నచ్చని కూరలు ఏమన్నా చేసామంటే అస్సలు తినరు. అదలా ఉండిపోవాల్సిందే తప్పించి వాళ్ళకి ముద్ద నోట్లోకి వెళ్ళదనమాట. వాళ్ళకి నచ్చినయే చేసి పెట్టాలి. అందుకని కూరగాయలు సర్దుకొని, ఓ పక్కన పెట్టుకొని, ఇంకా వంట ఏంటా అని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి బాక్స్ పెట్టాలనమాట. ఏంటోనండి ఆడదే పుట్టి కన్నా అడవిలో మానే పుట్టడం మంచిది అంటారు. నిజంగానండి. మనం చెయ్యాలే గాని చేసే కొలది పని ఉంటానే ఉంటది. అసలు తీరతే డ్యూటీకెళ్ళి మార్నింగెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. కానీ ఒక హౌస్ వైఫ్‌కేనండి చాలా కష్టం ఉంటది. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ ఉంటానే ఉంటది. ఎవరు తగ్గ పని వాళ్ళకుంటదనుకోండి. కానీ ఆడవాళ్ళకి సండే పూట కూడా రెస్ట్ ఉండదు. ఒక ఆదివారం అయినా రెస్ట్ ఉంటది. కానీ ఆ రోజు కూడా హౌస్ వైఫ్‌కి అసల రెస్ట్ అనేదే ఉండదనమాట. రెస్ట్ అనేముందిలేండి. మనం పిల్లల కోసమే కదా! ఏం చేసినాని. వాళ్ళకి నచ్చినయి వండి పెడితే ఆ తృప్తే వేరు. ఆడజన్మ ఎత్తిన తర్వాత అంతే కదండీ! అమ్మాయిన తర్వాత వాళ్ళ కోసమే కదా అన్నీ ఆలోచించాలి. దాని తర్వాత సెట్ చేసేసుకున్న కూరగాయలు కోసేసుకొని మరి బజ్జీ కావాలన్నా, పకోడీ కావాలన్నా ఏంటోనండి జీవితం. మార్నింగ్ టిఫిన్ చేయాలి. తర్వాత బాక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అంటారు. రాగానే మొదలు స్నాక్స్ అంటారు. స్నాక్స్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి వండాలా అని మళ్ళీ కోసుకొని ఏదో ఒకటి వండుకొని పెట్టాలి కదండీ! అలా కోసుకోవడమే సరిపోద్దనమాట. కానీ వాళ్ళు తింటూ అబ్బా! ఎంత బావుందంటే ఆ మాట చాలండి బాబు తృప్తిగా ఉంటది. నిజంగా. నాకెవ్వరికీ నచ్చాల్సిన పని ఉన్నా లేకపోయినా, మా పిల్లలకి నచ్చితే చాలండి. ఆ పిల్లలు "అమ్మ ఎంత బావుందమ్మా" అంటే ఆ ముక్క చాలండి హ్యాపీ. ఉదయం నుంచి సాయంత్రం పడిన కష్టమంతా పోతుందనమాట. హ్మ్. పాలకూర పప్పు కోసుకుంటున్నానండి. నాకు కత్తిపీట అలవాటండి. చాకు అలవాటు లేదు.